నమస్తే దోస్తులు, ఎడారులు ఎత్తున్న కైమల దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఈ కైమల చుట్టేసే పరదనైతే కంప్లీట్ అయిపోయింది. ఇక లోపల కైమలు అయితే వేయాలిగా. ఇక లోపల అయితే మొత్తం ఇంటర్లాక్ మీద అయితే మట్టి అయితే పోసినామంటే, పోయినసారి తీసేటప్పుడు అయితే ఇంటర్లాక్ బయటికి కనిపించకుండా రంబలు అయితే పోసినాం మీద. ఇక దాన్ని అయితే తీయడానికి అయితే బాప్కట్ అయితే మాట్లాడినాము. ఇక బాప్కట్ వచ్చి మొత్తం అయితే రంబలు అయితే తీసేసింది ఇంటర్లాక్ మీద మొత్తం. ఇక బాప్కట్ మట్టి తీసిన కొద్ది అయితే మేమైతే బురుసు అయితే క్లీన్ అయితే చేసినాం. ఇక ఇంటర్లాక్ మీద ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఇంటర్లాక్, ఇక దాని మీద అయితే రంబలు అయితే పోసిర్రు. ఇక ఈ రంబలు చేతి ఇక ఇంటర్లాక్ మీద కైమలు అవుతారు అన్నట్టు. ఇక ఇక్కడైతే సార్ కైమలు అయితే ప్రతి సంవత్సరం ఒకటే ప్లేస్లో ఎత్తారు. ఇక కింద డైరెక్ట్ మట్టి లేరన్నట్టు, ఇంటర్లాక్ వేసి కొంచెం ఐటీ మీద ఎత్తున్నట్టు కైమల్ని. ఈ కైమలు అయితే 6 నెలలు అయితే ఉంటాయి. చలికాలం మొత్తం ఉంటుంది అన్నట్టు. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఈ కైమలు మొత్తం తీసేస్తారు. మళ్ళీ ఈ కైమలు తీసేటప్పుడు మళ్ళీ కైమలు తీసేస్తారు, కింద ఇంటర్లాక్ తీయరు అన్నట్టు. ఇక దాని మీద అయితే మట్టి అయితే పోతారు బయటికి కనిపించకుండా ఇంటర్లాక్. ఇక కైమలు అయితే మొత్తం రెడీ కావడానికి అయితే ఇంకో వారం అయితే పడుతుంది. ఇక కైమలు రెడీ అయినాయంటే ఇక రోజు అయితే దావతులు అయితే వేసుకుంటారు. ఇక ఒకే దోస్తులు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్.